అధికారంలో ఉన్నవాడు మనవాడైతే ఒక రకంగా వార్తలు రాస్తాం, అధికారంలో లేనోడు ఇంకొకడైతే గనక, అధికారంలో లేనోడు మనవాడైతే గనక ఇంకో రకంగా వార్తలు రాస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అట్లాగే నడుస్తుంది. ప్రతి ఏటా కూడా ఈ దర్శనాలు ఉంటాయి. సరే, ఇదివరకు 1,00,000-1,50,000 మందికి 2 రోజులు కలిపి వైకుంఠ ద్వార దర్శనం, ఏకాదశి ద్వాదశి రోజు కలిపి 2 రోజులు కలిపి కొంతవరకే అవకాశం ఉండేది. దాన్ని తర్వాత కాలంలో మార్చి 10 రోజుల పాటు చేయడం, శ్రీరంగం మేల్కోటి అక్కడంతా చేస్తున్నారు కాబట్టి అని అట్లాగే సాగిపోయింది. ఆ విధంగా నడుస్తుంది ఇప్పుడు. ఇలా నడుస్తున్నటువంటి దశలో ఒక 7-8 లక్షల మందికి దర్శనాలు కుదురుతున్నాయి. ఇప్పుడు ఇది తీసేస్తామంటున్నారు. రైట్, అది తీస్తారో లేదో చూద్దాం. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి విఐపి కల్చర్. ప్రతిసారి కూడా జగన్ ఉన్నంతకాలం కూడా వార్తలు రాసేటప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం జరిగింది అన్న వార్తలు అసలు ఉండేవి కాదు. అద్భుతంగా జరిగింది అన్నటువంటిది. అక్కడ చక్కటి పూల తోరణాలతో ఉంటుంది, అందంగా అలంకరణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవడున్నా చేస్తాడు, జగన్ కాదు. చివరికి మనం వెళ్ళి ఆ పదవిలో ఉన్నా సరే మనతో సంబంధం లేదు. అది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి వస్తే చేద్దాం, ఈ ముఖ్యమంత్రి వస్తే చెయ్యొద్దు అనేది ఏముండదు అక్కడ. అవి నడుస్తూనే ఉంటాయి, దర్శనాలు నడుస్తూనే ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి వస్తే గుడికి వెళ్దాం, ఈ ముఖ్యమంత్రి వస్తే గుడికి వెళ్ళొద్దని ఎవడన్నా అనుకుంటాడు భక్తుడు. జరిగిపోతూనే ఉంటుంది. కానీ అప్పుడు ఆ దర్శనాన్ని గురించి రాయకుండా ఏమని రాసేవారు? విఐపీల సేవలో తరించిపోయిన టీటీడీ ప్రభుత్వం నుంచి వాడు రికమెండేషన్, వీడి రికమెండేషన్, ఆ నాయకుల రికమెండేషన్, ఈ నాయకుల రికమెండేషన్. నిన్న వైకుంఠ ఏకాదశి రోజున ఎవరు విఐపీలు లేరా? ఎంతమందో తెలుసా విఐపీలు? 9,000 మంది. 9,000 మందికి విఐపీ పాసులు ఇచ్చారు కదా. వాళ్ళలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ బంధువులు, వాళ్ళు అందరూ ఉన్నారా లేదా? నేను దాన్ని తప్పుపట్టను కూడా. ఎందుకంటే వాళ్ళ అకేషన్ అడుగుతారు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితి ఒక ఆలయానికి లేదా ఒక ప్రభుత్వాలకి. గతంలో కూడా నేను ఇదే మాట చెప్పాను. అప్పుడైనా ఇప్పుడైనా నేను అదే మాట చెప్తా. ఎందుకంటే పాత రోజుల్లో కూడా ఆలయాలకు సంబంధించి రాజులు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవంగా గుళ్ళోకి తీసుకెళ్ళడం అనేది ఒక సంప్రదాయం నడిచింది. అదే కదా పూర్ణ కుంభ స్వాగతం పలకడం అన్నటువంటిది. లేదంటే కనుక గజమాలతో సత్కరించి తీసుకెళ్ళడం అనేటటువంటిది. అది సరే, వాళ్ళు రాజు ఇదంటే రాజుగారి బంధువులకు కూడా అట్లాగే ఉంటుంది. అట్లాగే ఇవాళ రోజున రాచరికం నయ్యా డెమోక్రసీలో ఇదే రాచరికం. కాబట్టి డెమోక్రసీలో రాచరికం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటప్పుడు కాకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు? కాబట్టి ఇలాంటి అవకాశం కల్పిస్తారు. నేను దాన్ని దూషించను, ద్వేషించను కూడా. ఇది సహజం అని చెప్తాను. దానివల్ల ఒక భక్తులుగా ఇబ్బంది పడతారా పడరా అంటే ఖచ్చితంగా పడతారు. క్యూ లైన్లో ఉన్న భక్తుడిగా అయితే కనుక నేను తిట్టుకుంటాను. కానీ వాస్తవంగా గమనించినటువంటి జర్నలిస్ట్గా అయితే ఇది జరుగుతుండేటువంటి ప్రక్రియ, దీన్ని ఎవ్వడూ ఆపలేడని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు జరిగింది అదే. 9,000 మంది చేసుకున్నారు దర్శనం. కానీ ఇవాళ ఎక్కడైనా అది రాశారా విఐపీల సేవలో తరించారని? అంటే ఇవి చిన్న అంశమే, కానీ చిన్న అంశాలు ఇదివరకు బ్యానర్ హెడ్డింగ్లు అయ్యేది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి డౌన్ ప్లే అవుతుంది. అంటే జరిగే వాటినే ఒకళ్ళ మీద అయితేనేమో ఎక్స్పోజ్ చేసి వాళ్ళనే దొంగలుగా చూపించుకునేటటువంటి క్రమం. అక్కడ విఐపీ దర్శనం జరిగినా జగనే చేసినట్టు, ఇప్పుడు విఐపీ దర్శనం చేస్తే అసలు జరగనట్టు. ఇదే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ జర్నలిజం నడుస్తూ ఉంది.